అందరికీ నమస్కారం। ఈ వీడియోలో లింగగిరి ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం। మొదటగా చెన్నకేశవ స్వామి ఈ ప్రాంతంలోని పెద్దగట్టు మీద స్వయంభుగా సతీ సమేతంగా వెలిశాడు। అలాగే స్వామివారు వెలిసిన ప్రాంతంలో స్వయంభు కోనేరు కూడా ఉండేది। ఆ తర్వాతి కాలంలో కొండ చుట్టూరా ఉండే స్థానిక ప్రజలు చేసే శబ్దాలు స్వామివారికి నచ్చక ఆ గుట్టను వదిలి ఇప్పుడు కనిపిస్తున్న గుట్టలో స్వామివారు స్వయంభుగా వెలుస్తారు। ఇంతటి దివ్య చరిత్రను స్వామివారు ఒక భక్తుని కలలో చెప్పడంతో గ్రామస్తులంతా ఈ ప్రాంతంలో వెతకగా స్వామి ఆనవాళ్లు ఈ గుట్టలలో కనబడతాయి। ఆనాటి నుండి స్వామివారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా మనందరికీ ఈ లింగగిరి గుట్ట మీద దర్శనమిస్తున్నాడు। ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామికి గ్రామస్తులు ఈ మధ్య కాలంలో గొప్ప శిల్పకళతో నూతన ఆలయాన్ని నిర్మించినారు। ఇక ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో ఈ గుట్ట దగ్గర మహాజాతరను నిర్వహిస్తారు। ఈ మహాజాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులను చెల్లించుకుంటారు।